కర్నూలు జిల్లా కోసిగిలో సద్గురు ఆరుడ జ్యోతి శాంతాశ్రమము అష్టమ వార్షికోత్సవ జాతర పరమ పూజ్య సద్గురు శ్రీ మదబినివ శివపుత్ర మహాస్వాముల వారి 68వ జయంతోత్సవం మరియు జ్ఞాన దాసోహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా శ్రీ పరమ పూజ్య సద్గురు శ్రీ సిద్ధారూఢ మహాస్వాముల వారికి అభిషేకం, సహస్ర బిల్వార్చన, మంగళహారతులు అలాగే ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు। అనంతరం శ్రీ పరమ పూజ్య సద్గురు శ్రీ అభినవ సిద్ధారూఢ మహాస్వాముల వారు ఉపన్యాసాలు చేశారు। ఈ సందర్భంగా కోసిగి సిద్ధారూఢ శాంతి ఆశ్రమం వారు మాట్లాడుతూ 24వ తేదీ శనివారము మాఘ పౌర్ణమి శుభ సందర్భంగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మరియు మంగళ కార్యక్రమాలు 2 గంటల వరకు కొనసాగుతాయని వారు తెలిపారు। అనంతరం సాయంత్రం 4 గంటలకు శ్రీ సిద్ధారూఢ మహాస్వాముల వారి పల్లకి ఉత్సవంను కోసిగి పట్టణంలోని పురవీధుల గుండా కలశ, ఛత్ర, చామరములతో ఊరేగిస్తామన్నారు। అనంతరం 5 గంటలకు సాయంత్రం సిద్ధారూఢ కాలనీలో శ్రీ 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 సద్గురు సిద్ధారూఢ మహాస్వాముల రథోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు। భక్తాదులు శ్రీ 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 సద్గురు సిద్ధారూఢ శాంతాశ్రమం అష్టమ వార్షికోత్సవ జాతర ఉపన్యాస కార్యక్రమంలందు పాల్గొని తన మన ధన రూపేణ సేవ చేసి శ్రీ గురువుల కృపకు పాత్రులు కాగలరని సద్గురు ఆరుడ జ్యోతి శాంతాశ్రమం కమిటీ సభ్యులు కోరారు। ಗುರುಗಳೇ ಪಾಠವನ್ನ ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಇಲ್ಲ ಇನ್ನೊಂದು 5 ನಿಮಿಷ ನೋಡೋಣ ಆ ಮಗು ಬರಲಿ ಎಲ್ಲರಿಗೂ ಶ್ರೇಷ್ಠ ಪಾಠ ಚಾಲು ಆರಂಭ ಮಾಡಿ ಪದ್ಮಪಾದರು ಎದ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಗುರುಗಳೇ ಪಾಠವನ್ನ ಆರಂಭ ಮಾಡಿ ಅಂತ ಇಲ್ಲ ಆ ಮಗುನು ಬರಲಿ ಅವನು ಬಂದ ಮೇಲೆ ಪಾಠ ಆರಂಭ ಮಾಡೋಣ। ಋಷಿಗಳ ಆಶ್ರಮ ಇತ್ತು, ಶಂಕರರ ಆಶ್ರಮ ಇತ್ತು। ಶಂಕರರು ಬೆಳಗ್ಗೆ ತಮ್ಮ 4 ಜನ ಶಿಷ್ಯರು ಕುಳಿತಿದ್ದಾರೆ। ವೃಕ್ಷದ ಕೆಳಗಡೆ ಒಂದು ಕಲ್ಲು ಬಂಡೆ, ಆ ಬಂಡೆ ಮೇಲೆ ಶಂಕರಾಚಾರ್ಯರು ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ। ಮುಂದ್ಗಡೆ ಋಷಿಗಳ ಆಶ್ರಮ ಇತ್ತು, ಶಂಕರರ ಆಶ್ರಮ ಇತ್ತು। ಶಂಕರರು ಬೆಳಗ್ಗೆ ತಮ್ಮ 4 ಜನ ಶಿಷ್ಯ ಅಂತ ಒಂದು ಕ್ಷಣ ಮೌನಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ, ಜ್ಞಾನದ ಸ್ಥಿತಿಗೆ ಹೋಗ್ತಾರೆ ಶಂಕರ।